హాయ్ ఇప్సెట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. బైనామియల్ థీరం కి సంబంధించి ట్రిక్ 2 ఈ సెషన్ లో మనం చూడబోతున్నాం. ఈ ట్రిక్ 2 దేనికి సంబంధించిందంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ అని అడుగుతాడు. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్, సో కొన్ని టర్మ్స్ ఇచ్చేస్తాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ k టర్మ్స్ ఉన్నాయనుకుందాం. హోల్ పవర్ వచ్చేసి n ఇస్తాడు. ఇటువంటప్పుడు మొత్తం దీన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు పవర్ ఎంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy 3 టర్మ్స్ ఉంటాయి. అలా ఇక్కడ k టర్మ్స్ ఉండి పవర్ లో n ఉంటే ఎన్ని టర్మ్స్ వస్తాయని అడిగినప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా n ప్లస్ k మైనస్ 1 సి k మైనస్ 1. ఈ ఫార్ములా వాడుకుంటే మనకు నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ వచ్చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. Find the number of terms in the expansion of ఇలా కొన్ని టర్మ్స్ ఇచ్చేస్తాడు. 1 ప్లస్ 2x మైనస్ 5y ప్లస్ 4 హోల్ పవర్ 4z, ఇలా ఏదైనా ఇవ్వచ్చు, హోల్ పవర్ 6 ఇలా ఇచ్చాడు అనుకున్నాం. దీంట్లో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి? సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ కనుక్కోవాలంటే యూజ్ చేసే ఫార్ములా చూడండి. పవర్ లో ఎంత ఉంది? పవర్ లో 6 ఉంది. ఓకే, 6 ప్లస్ నెక్స్ట్ ఏం రాసుకోవాలి? k టర్మ్స్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4 టర్మ్స్. 1 2 3 4 4 టర్మ్స్ మైనస్ 1. ఫార్ములా వచ్చేసి n ప్లస్ k మైనస్ 1 సి k మైనస్ 1 అంటే 4 మైనస్ 1. 6 ప్లస్ 4 10. 10 లో 1 పోతే 9 సి 4 లో 1 తీసేస్తే 3. 9c3. 9c3 వాల్యూ క్యాల్కులేట్ చేస్తుంది. 3 2 1 3 3s are 2 4s అవుతుంది. 3 4s 12, 12 7s 84. సో ఎన్ని టర్మ్స్ ఉంటాయి దీని ఎక్స్పాన్షన్ లో అంటే దీన్ని పూర్తిగా ఎక్స్పాండ్ చేస్తే పవర్ 6 లో 84 టర్మ్స్ వస్తాయి. ఇలా ఏ క్వశ్చన్ కైనా మనం ఆన్సర్ సింపుల్ గా చేయాలంటే మనకు రావాల్సిన ఫార్ములా ఏమంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎక్స్పాన్షన్ కు ఫార్ములా n ప్లస్ k మైనస్ 1 సి k మైనస్ 1. ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్. 1 ప్లస్ 5x ప్లస్ 8y హోల్ పవర్ 10 ఇచ్చాడు అనుకోండి. నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ది ఎక్స్పాన్షన్ కనుక్కోవడానికి ఫార్ములా పవర్ లో ఉండేది రాసుకోవాలి ఫస్ట్. ప్లస్ k అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ టర్మ్స్ 1 2 3 మైనస్ 1 సి 3 మైనస్ 1. 10 ప్లస్ 3 13 లో 1 పోతే 12 సి 3 లో 1 తీసేస్తే 2. 12 సి2 కనుక్కుంది. 12 11 కింద వచ్చేసి 2 1 2 1s are 2 6s are క్యాన్సిల్ పోతుంది. 11 6s are 66. నంబర్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవడానికి చాలా సింపుల్ ట్రిక్ ఇది. ఈ ట్రిక్ వాడుకుంటే చాలు మనం ఫార్ములా n ప్లస్ k మైనస్ 1 సి k మైనస్ 1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. సో ఎంత వస్తే అది మనం 9c3 కనుక్కోవాలి, లేదా 12c2 కనుక్కోవాలి. ఈ ప్రాసెస్ మనకు తెలుసు బైనామియల్ ఎక్స్పాన్షన్. సో బైనామియల్ థీరంలో ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం జస్ట్ 10-15 సెకండ్స్ లోనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇటువంటి మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.